మొత్తానికి దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనేది దైవస్వరం. రండి. సాతాను అధికారము నుండి మీరు విడుదల పొంది నెమ్మదిగాను, స్వేచ్ఛగాను, ప్రశాంతంగాను, ఆశీర్వాదకరంగాను బ్రతికి ఇహమందును పరమందును కూడా నెమ్మది పొందినట్లు రండి, నా యొద్దకు రండి, మీ భారాన్ని దించేస్తానని దేవుడు పిలుపునిచ్చాడు. అన్ని భారాల్లో నీకు పెద్ద భారం పాప భారం. చాలామందికి చాలా భారాలు ఉంటాయి. కుటుంబ భారం, అలాగే ఉద్యోగ భారం, అప్పుడు భారం వచ్చినట్టు. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, సంతోషం. అయితే అంతటితో అధికారం వచ్చిందని ఘనపరుస్తారు, కానీ 5 సంవత్సరాలు ఆయన భారం మోయాలి. 5 ఏళ్ళు పడాల్సిన కష్టాలన్నీ పడాలి. ఆయన నియోజకవర్గం మొత్తం తిరగాలి, నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఎత్తుకోవాలి. లేకపోతే ప్రజలు నిందిస్తారు కదా. ఎవరికి ఏది కొదువు లేకుండా రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పాపం ఆయన చూసుకోవాలి. అందరికీ నిద్రపోవాలంటే ఆయనకి నిద్ర ఉండకూడదు. రాత్రి లేదు, పగలు లేదు, సమస్యలు 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 సమస్యలు, వాటిని డీల్ చేసుకుంటూ 5 ఏళ్ళు ఈ భారాన్ని మోయాలి. తెలుసా? అధికారం ఇచ్చి అదొక భారం, కుటుంబ భారం, చదువు భారం, పిల్లలకి చదువు భారం. చదవటానికి వెళ్ళాలంటే ఏం బాధో బాధ. ఎదిగిన వాళ్ళతో పెద్ద సమస్య ఉండదు, కానీ చిన్నపిల్లల్ని పంపించాలంటే వాడు బడికి పోయిందాకా కష్టమే. ప్రతిరోజు స్కూల్కి పోయిందాకా బాధలే. ఒక్కొక్కడు బండి ఎక్కుతాడు, రిక్షా ఎక్కుతాడు, వెళ్ళిందాకా ఏడుస్తూనే ఉంటాడు, వచ్చిందాకా ఏడుస్తూనే ఉంటాడు. బడికి పోవాలంటే నరక కోపంలో పోతున్న ఫీలింగ్ వాడికి అదొక భారం. అప్పటిదాకా ఆనందంగా ఎగురుతాడు, స్కూల్ టైం అయిందిరా అనగానే ఫేస్ మాడిపోయింది వాడికి అదొక భారం. ఇలా రకరకాల భారాలు మనుషులు మోస్తూ ఉంటారు. కొంతమంది మామగారులకు అల్లుడు భారం. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆడికి పంపిద్దామని ఆడికి పంపించాం అనుకుంటే అల్లుడు ఎడకొచ్చి కూర్చుంటాడు, మామ ఆస్తి అంతా స్వాహా చేస్తుంటాడు. అల్లుడు నీ అంతటా నువ్వు బతకలేవా అని ఎన్నిసార్లు చెప్పినా పోతాలే మావయ్య, ట్రై చేస్తానా అంటుంటాడు, ఆడే ఉంటుంటాడు. కొంతమంది మామూలుగా అల్లుడు భారం, స్తోత్రం. కొంతమంది కోడళ్ళకి అత్తల భారం. మంచి మంచి వాళ్ళు పోతున్నారు, ఏమో పోవట్లేదని పాపం ఎన్ని దండాలు పెట్టుకుంటుంటారో కొంతమంది కోడళ్ళు. కొంతమంది అత్తలకి కోడళ్ళ భారం. ఇలా రకరకాల, కొంతమంది మీద అప్పుల భారం. ఈ భారం అయితే మనందరికీ ఉంది, చాలామందికి ఉంది కదా. స్తోత్రం. ఎంతమందికి ఉందో అప్పుల భారం? చేతులు ఎత్తండి. రైట్, అందరికీ, చాలామందికి అప్పుల భారం ఉంది. దేవుని కృప ఏంటంటే అదుల్లాం గుహలో దావీదు దగ్గరికి అంత అప్పులోళ్ళు వచ్చినట్టు నాకు ఇచ్చిన సమూహం అంతా కూడా అప్పులోళ్ళే. దేవునికి స్తోత్రం. ఏదన్నా చేద్దాం దేవుని కొరకు అందామన్నా భయం పుడుతుంటుంది మాకు. అందుకే ఏది డిమాండ్ చేసి ఎప్పుడు అడగలేదు, అడగను కూడా. ఏం చేద్దాం, మీరే అప్పుల పాలై ఉన్నారు, వడ్డీలు కట్టుకునే పరిస్థితులు ఉన్నారు, ఏం అడుగుదాం మిమ్మల్ని? అందుకే ఏం అడగబుద్ధి కాదు. అయితే ఏం పర్వాలేదు, దేవునికి ఇవ్వాల్సింది జాగ్రత్తగా తీసి పరీక్షించండి, తప్పకుండా దీవించబడతారు. దేవుని కూడా కొట్టేవాకండి, దేవుని జేబులో చేతులు పెట్టకండి, దేవునికి కేటాయించండి. తప్పకుండా ఆ ఆశీర్వాదం అనేది అనుభవిస్తారు మీరు. దేవుడు మాట ఇచ్చి తప్పడం తీసేస్తాడు అప్పులని.